బ్రేకింగ్ న్యూస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అందులో కొందరిని తన సైన్యంలోకి చేర్పించాలని పూజారిపై రాఘవరెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. రామరాజ్యం కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి తన సైన్యాన్ని తయారు చేస్తున్నానని రంగరాజన్కు వీరరాఘవరెడ్డి చెప్పారు. ఈ క్రమంలో తాను చెప్పినట్టుగా వినాలని రంగరాజన్ బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే దానికి పూజారి రంగరాజన్ ఒప్పుకోకపోవడంతో నా మాట వినవా అంటూ రంగరాజన్పై వీరరాఘవరెడ్డి దాడికి పాల్పడ్డట్టు సమాచారం. మొదట దాడి చేసిన వీరరాఘవరెడ్డి తర్వాత పూజారిని బెదిరించే వీడియోలను రికార్డ్ చేశాడు. వీరరాఘవరెడ్డి సోషల్ మీడియాను వాడుతూ తన సైన్యంలో చేరే వారికి నెల నెలా జీతం ఇస్తానంటూ ప్రచారం చేస్తున్నాడు. పూజారిపై దాడి కేసులో దర్యాప్తు చేపట్టిన మొయినాబాద్ పోలీసులు పరారీలో ఉన్న వీరరాఘవరెడ్డి అనుచరుల కోసం గాలిస్తున్నారు. వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వీరరాఘవరెడ్డి అనుచరులు పరారీలో ఉన్నట్టుగా అయితే పోలీసులు చెబుతున్నారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కేసుకి సంబంధించి? దాడి తర్వాత వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులు చిలుకూరు నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని మొదట అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ తరలించారు. ఆయన అనుచరులకు సంబంధించి గాలిస్తున్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి కూడా మొయినాబాద్ పోలీసులు చెప్తున్నారు. అయితే రంగరాజన్పై దాడి ఘటన తెలుసుకొని గ్రామస్తులు, అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రంజిత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది. కొంతమంది గ్రామస్తులు ఇక్కడ లోకల్కి సంబంధించిన వాళ్ళందరూ ఒకసారి మాట్లాడదాం. ఎట్లా జరిగిందండి అసలు దాడి జరగడానికి కారణాలు ఏంటి, ఎవరైనా ఏమంటారు? నిన్న జరిగినటువంటి అంటే వార్తల వల్ల తెలిసిందంటే వీరరాఘవరెడ్డి నిన్న జరిగిన సంఘటన రంగరాజన్పై దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా దీనికి చట్టబద్ధ ఇవ్వాలి. పంతులపై నేడు కాదు, పూర్వం నుంచి కూడా ఇలాంటి సంఘటనలు దాడులు జరుగుతున్నాయి. ఇలాంటివి కాకుండా గవర్నమెంట్ కానీ లేకుంటే పోలీసు వాళ్ళు కానీ దానిపై ఒక చట్టబద్ధత తీసుకొచ్చి దాడి జరిగిన వెంటనే వాళ్ళు శిక్ష పట్టేటట్టుగా చేస్తే మళ్ళొకసారి ఇలాంటివి జరిగాయని మా అభిప్రాయం. అసలు ఎవరంట ఈ వీరరాఘవరెడ్డి? ఎవరు, ఎందుకోసం వచ్చారు? మీరు పంతులు గారితో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? పంతులు గారి విషయం లోతుగా ఏం చెప్పలేదు. ఇప్పుడైతే నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇదంతా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, తర్వాత విషయాలు తెలుసుకుందామని చెప్పారు. మీరు చెప్పండి, అసలు ఏం మాట్లాడారు, ఏమంటున్నారు? మొన్న జరిగిన సంఘటనకి వీరరాఘవరెడ్డి అనే మనిషి వచ్చి ఈ పంతులపై దాడి చేయడం జరిగింది. అదే విషయం చెప్పండి పంతులు. ఇలాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు రిపీట్ కావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకు దాడి చేశారు, ఏం అడిగారంట, ఏం చెయ్యనందుకు దాడి చేశారండి? ఆ విషయం పంతులైతే మాకు అంత డీప్ ఏం చెప్పలేదండి. వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్పింది. మీరు చెప్పండి, అసలు మీరు మాట్లాడినట్టు పంతులు గారితో ఏం చెప్తున్నారు? పంతులు శుక్రవారం పొద్దున వచ్చినామని చెప్పారు. వచ్చి మామూలుగా రౌండ్స్ వేసారంట. రౌండ్స్ వేసి ఏమి చెప్పకుండా మామూలుగా రోజు ధ్యానం చేస్తారు మంచిగా. అందరికీ పబ్లిక్ వచ్చిన పబ్లిక్ ఇవి వెంకటేశ్వర స్వామి నామోత్సవం ఉంటాయి కదా, అవన్నీ బాగా చెప్తుంటాడు. ఇక ఆ విషయంలో ఏమైనా తెలియదు, ఇక మరి అందులో చిన్నగా ఏమైందో తెలియదు. ఇక ఆ విషయంలో కొట్టిరు అన్నాడు అంతే. ఎట్లా చూస్తారు రాఘవరెడ్డిని? ఎలాంటి శిక్ష పడాలి? ఎందుకంటే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి అర్చకులు, చాలా ప్రధాన అర్చకులు, చిలుకూరు గ్రామానికి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎంతో పేరు తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి రంగరాజన్ పైన దాడిని ఎట్లా చూస్తారు? చాలా విషయం ఖండించవలసింది. ఇది అతనికి చాలా పెద్దగా శిక్షించవాలని కోరుచున్నాం. మీరు ఇక్కడే ఉంటారు? మేము ఇక్కడ ఉంటాం, అజీజ్ నగర్ ఉంటాం. ఎట్లా తెలుసుకొని వచ్చారు? తెలుసుకొని వచ్చినాం, రంజిత్ అని వస్తున్నాం. అయితే చాలామంది కూడా ఇంటి దగ్గరికి అభిమానులు కావచ్చు, ఆయనని అభిమానించే కొంతమంది గ్రామస్తులు అందరూ కూడా విషయం తెలుసుకొని ఎందుకు దాడి జరిగిన కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు, పరామర్శిస్తున్నారు. ఎందుకంటే శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. నిన్న పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తర్వాతే విషయం బయటికి రావడం జరిగిందని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా చెప్తున్నారు. టీవీలో చూసిన తర్వాతే మాకు ఈ విషయం తెలిసింది. ఎవరైతే వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులు దాదాపు 22 మంది ఇక్కడికి వచ్చి దాడికి పాల్పడి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా గుర్తించామని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు ఈ ఘటన పైన
కేసు నమోదు చేశారు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఆయన ఏపీకి చెందిన వ్యక్తి, రామరాజ్యం అని చెప్పేసి కూడా చెప్పి దానికి సంబంధించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా గుర్తించారు. గతంలో హ్యాబిట్స్లో కూడా 2015లో ఒక కేసు వీరరాఘవరెడ్డి పైన నమోదయ్యింది. 4 ఏళ్ల నుంచి ఒక యూట్యూబ్ వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో ఎవరైతే రామరాజ్యంలో చేరితే వారికి నెల నెల జీతాలు కూడా ఇస్తాను అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా రంగరాజన్ దగ్గరకు వచ్చి తాను చెప్పిన విధంగా, ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి శనివారము, ఆదివారము, శుక్రవారము పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి రామరాజ్యంకి అందించాలని చెప్పేసి కూడా రంగరాజన్పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. దానికి నిరాకరించడంతోనే రంగరాజన్పై దాడికి పాల్పడి నేను చెప్పిన మాట నువ్వు వినవా అంటూ కూడా ఆయన అనుచరులని చుట్టూ మోహరించి రంగరాజన్పై దాడికి పాల్పడ్డట్టు కూడా పోలీసులకు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే వీరరాఘవరెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సీరియస్గా యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, ఈ దాడికి సంబంధించి రంగరాజన్ ఏ విధంగా స్పందించారు? వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? అంటే కేసుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు నేను తర్వాత వెల్లడిస్తాను, ప్రస్తుతం నేను ఏమీ మాట్లాడలేను, నేను క్షేమంగానే ఉన్నానని చెప్పి ఇక్కడికి వచ్చే వారందరితో కూడా మాట్లాడి చెప్పడం జరుగుతుంది. దాడి చేసిన వారిని చట్టపరంగా పోలీసులు అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటారు. వారు కోర్టు పరిధిలో కేసు వెళ్తుంది కాబట్టి ఈ సమయంలో నేను మాట్లాడను. దాడి చేసింది వాస్తవమే, వారికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి కూడా రంగరాజన్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. గ్రామస్తులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుసుకొని ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మరికొంతమంది కూడా ఇక్కడికి రంగరాజన్ని పరామర్శించడానికి వచ్చి అసలు ఏ విధంగా దాడి జరిగిందనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడ పికెట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ దాడి ఘటన? అందరికి నమస్తే. మొన్న వీరరాఘవరెడ్డి లేదా రామరాజ్యం ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక బ్రాహ్మణుని మీద, చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ఈ ప్రపంచంలోనే, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం చాలామంది భక్తులు ఉన్నారు. ఈ యొక్క పంతుల మీద వచ్చే విధంగా హేయమైన దాడి చేసి వారిని బెదిరించడం తప్పని చెప్తా ఉన్నా. మీకు హిందుత్వమే మీకు ఆరాధ్య దైవం అయితే హిందుత్వం పైన అనేక కార్యక్రమాలు చేయొచ్చు. మేము కూడా హిందూవాదం, మేము కూడా హిందుత్వం కోసం పనిచేస్తాం. మొన్న ఇదే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఒక మసీద్ కడుతుంటే మసీద్ గురించి మాట్లాడే వ్యక్తి ఎవరంటే అది సౌందరరాజన్ గారు. కాబట్టి నేను రామరాజ్యం అనేది ఒక శాంతియుతంగా పనిచేస్తే బాగుంటుంది. ఈ విధంగా హింస ఒక వ్యక్తి పైన వచ్చి ఇట్లా హింస చేస్తున్నది ఇది సవాబు కాదు. నేను వారిని ఎవరైతే వీరరాఘవరెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నా, మళ్ళీ ఇంకోసారి మా యొక్క హిందూ టెంపుల్ పైన మా యొక్క ఈ రంగరాజన్ గారు అనేవారు ఈ యొక్క హిందువులకు ఇక్కడ అనేక దైవ కార్యక్రమాలు, అదేవిధంగా అనేక అన్నదాన కార్యక్రమాలు, ఈ యొక్క చిలుకూరు ఉన్నటువంటి అనేక గ్రామస్తులు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి చర్యలు చేస్తే ఏంటంటే భక్తులకు కొంచెం అడ్డుగా ఉంటుంది. మరొకసారి వారు చేస్తున్నాం. అయితే వీరరాఘవరెడ్డి హిందువు అని చెప్తున్నాడు, కానీ హిందువులనే టార్గెట్ చేసి ఎందుకు దాడి చేశారు? నేను వీరరాఘవరెడ్డి హిందువు అయితే హిందూ కార్యక్రమాలు చేసుకోమని చెప్పొద్దట్లేదు, కానీ ఈ విధంగా హింసాత్మక కార్యక్రమాలు చేయొద్దు. మేము కూడా హిందూవాదులమే. మీరు ఏమైనా ఉంటే ఆ ఒక వక్ఫ్ బోర్డు భూములు ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారిని పోయి హెచ్చరించండి. అదేవిధంగా దారుస్థలం పోయి ఎవరైతే ఓవైసీ ఉందో వారిని పోయి హెచ్చరించని చెప్తా ఉన్నాం. అయితే మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డితో పాటు కార్తిక్ రెడ్డి కూడా విమర్శిస్తున్నారు. దాడి ఎలా జరిగింది, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకునేందుకు లోపలికి వెళ్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా చాలామంది రంగరాజను ఎప్పటి నుంచో చిలుకూరు బాలాజీ టెంపుల్లో సేవలు చేస్తున్నారు. ఇక్కడ హుండీ ఉండదు, ఎవరు కూడా హుండీలో డబ్బులు వేయదు, ప్రదక్షిణలు చేస్తే చాలు ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయంటూ కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి మొక్కులు మొక్కుకోవడానికి వస్తూ ఉంటారు. అందరూ కూడా ఎంతో ఆరాధ్యంగా భావించే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడికి ఇలాంటి దాడి జరగడం ఏమైనా చర్య అని చెప్పేసి కూడా భక్తులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. ఒక దళం అంటూ వచ్చి ఇక్కడ ఏదైతే అల్లరి సృష్టించారో చిలుకూరు బాలాజీ టెంపుల్లో, ఇంత పవిత్రంగా, ఇంత భక్తులతో ఇంత మంచిగా కలకలలాడి ఈ గుడిలో అన్నెసెసరీగా డిస్టర్బ్ చేసిండ్రు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ డీసీపీ గారితో మాట్లాడాను, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఎవరైతే ఆ లిటిగెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ దే ఆర్ అండర్ కంట్రోల్ కాబట్టి వాళ్ళని పట్టుకున్నారు.
నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. నిజంగా అంత ఫ్యానిటిక్స్ కూడా కాదు వాళ్ళు ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి వచ్చిండ్రు, వేరే ఏదో యాంగిల్లో పోదామని ట్రై చేసిండ్రు, కానీ అవన్నీ ఏం కాలేదు. మెయిన్ మ్యాన్ ఈజ్ అండర్ అరెస్ట్ ఓన్లీ. మిగతా వాళ్ళందరూ కూడా పట్టేసుకుంటారు. ఇప్పుడు డీసీపీ గారితో కూడా మాట్లాడినా ఆ కాన్ఫిడెన్సే నేను సౌందరరాజన్ గారికి ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే సౌందరరాజన్ గారు మొన్న నాకు చెప్పగా నేను ఇమీడియట్గా డీసీపీ గారితో మాట్లాడాను, కన్సర్న్ అఫీషియల్స్తో మాట్లాడి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాను. బేసికలీ ఇది అంత అల్లరి కావద్దు అనుకున్నాము, కానీ అందరికి తెలిసింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ నిజంగా ఇంత భక్తి శ్రద్ధలతో ఇంత దేవుణ్ణి మనం ఇన్ని ఇయర్స్ నుండి పూజించి అందరికి ఇంతమంది భక్తులు వచ్చే ఈ స్థలంలో అలాంటి ఏం కాకూడదని చెప్పి ఆ మనోధైర్యం ఇద్దాం, కాన్ఫిడెన్స్ ఇద్దామని నేను కూడా రావడం జరిగింది. అదే చెప్పాను, మీరు ఈ ప్రశాంతంగా ఉండండి, అయింది చాలా బ్యాడ్గా అయింది, కానీ అన్ని కంట్రోల్ ఉంటాయి. ఒక బ్రేకింగ్ న్యూస్. నెలకు 20,000 రూపాయల జీతంతో పాటు ఉచితంగా భోజనం, వసతి సౌకర్యం. ఇది తన ప్రైవేటు సైన్యంలో చేరే వారికి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఆఫర్. కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా కలిలో రామరాజ్యం పేరుతో పోస్టులు పెడుతూ తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు వీర రాఘవరెడ్డి. తనను శమన వైరి బంటు అని పేర్కొంటూ కలిలో రామరాజ్య స్థాపన అంటూ తన దారిలో నడవడానికి సైన్యాన్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాడు. అందుకోసం 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారిని దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించాడు. పోలీసు ఉద్యోగానికి అడిగే విధంగా 5 కిలోమీటర్లు నడవడం, 2 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శారీరక సామర్థ్యం కలిగి ఉండాలని, వయసు 20 నుంచి 50 ఏళ్లలోపు వారు కావాలని ప్రకటించాడు. జీతంతో పాటు ఉచిత భోజనం, వసతి సదుపాయం అని ఊరుస్తూ అమాయక యువకులను ప్రలోభపెట్టి తన సైన్యంలో చేర్చుకుంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా చదువుకున్న వారికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవు. అలాంటిది 10 పాస్ అయినా ఫెయిల్ అయినా సంబంధం లేదని, కేవలం చదివి ఉంటే చాలంటూ ఆకర్షిస్తున్నాడు. అతని మాయ మాటలు నమ్మి ఎంతో మంది అతని ప్రైవేట్ సైన్యంలో చేరారు. వీర రాఘవరెడ్డి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణమేంటి? వందల మందికి నెలకు 20,000 జీతంతో పాటు భోజనం, నివాస వసతి కల్పించాలంటే ఎన్ని కోట్ల నిధులు అవసరమవుతాయి? అంత డబ్బు వీర రాఘవరెడ్డికి ఎక్కడిది? ఎవరు అందిస్తున్నారు? ప్రైవేటు సైన్యంగా పనిచేయడం కోసం 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అని విద్యార్హతలు అడుగుతున్నాడంటే కారణమేంటి? విద్య పట్ల, సమాజం పట్ల పెద్దగా అవగాహన లేని నిరుద్యోగులే అతడికి అవసరమా? రామరాజ్యం పేరిట హిందూ పూజారులపై దాడులకు చేయడానికి కారణమేంటి? ఏపీకి చెందిన వీర రాఘవరెడ్డి ఏపీలో ఎన్నో ప్రతిష్టాత్మక దేవాలయాలు ఉండగా, ఆలయ అర్చకులు ఉండగా కేవలం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిని మాత్రమే వెతుక్కుంటూ వచ్చి దాడి చేయడం వెనుక కారణమేంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసుల విచారణలో సమాధానాలు లభిస్తాయా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన సమయంలో న్యాయ వ్యవస్థపైన, రాజ్యాంగంపైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు వీర రాఘవరెడ్డి. విశ్వాకుల వంశం గురించి తెలియదా అంటూ పూజారిని గద్దించాడు. కలియుగంలో ధర్మస్థాపన కోసం రామరాజ్యం ఏర్పాటైంది. రామరాజ్యం స్థాపనకు మద్దతు పలకాలి. ఉగాది వరకు సమయం ఇస్తున్నా, నిన్నెవరూ కాపాడలేరు అంటూ బెదిరించాడు. రిట్ పిటిషన్లు, ఇంకో పిటిషన్లు వేస్ట్. న్యాయవాదుల రక్షణ కవచాలను బ్రేక్ చేయడానికే వచ్చానని అన్నాడు వీర రాఘవరెడ్డి. అతని మాట తీరును గమనిస్తే అతని మానసిక స్థితి ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ, 197 సిఆర్పిసి వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో శాస్త్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా, ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు రామరాజ్యం ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్.
క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్తో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనే ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారో, రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అయ్యా, వింటున్నారా?